తెలుగు రాష్ట్రాల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలు కురవడంతో మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. తెలంగాణలో 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పల్నాడు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుందో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మాయాయి. వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి. దీంతో అమరావతి పెదకూరుపడి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. కొండ మొక్కల కొండవాగు పొంగి పొర్లుతుంది. దీంతో పలు కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది. ఆయా ప్రాంతాల్లో రహదారులు జలమయంగా మారిపోయాయి. కొండ చర్యలు విరిగిపడడంతో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కొండ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తుంది. వాగులు కాలువల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. వరద ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అలంపల్లి గిరిటేడ్పల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు నిలిచింది. దీంతో బ్రిడ్జ్ కింద నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ శివారెడ్డిపేట్ చెరువు నిండిపోయి అలుగు పొంగి పొర్లుతుంది. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న ఏపీలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ్ అందిస్తారు. అనురాధ్, చెప్పండి, ఏపీలో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ప్రస్తుతం అయితే మాత్రం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఉత్తరాంధ్రతో పాటు ఇటు కోస్తా జిల్లాలతో పాటు ఇటు రాయలసీమ వరకు కూడా భారీ వర్షాలు రేపు సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ నుంచి కూడా వాళ్ళకి అప్రమత్తం చేయడం జరిగింది. విశాఖపట్నంలో ఈరోజు అన్ని పాఠశాలలకి, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవును కూడా ప్రకటించడం జరిగింది జిల్లా కలెక్టర్. అయితే దాదాపుగా తీర ప్రాంతాల దగ్గర ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు, అటు మన్యం, అలాగే అనకాపల్లి జిల్లాలు, ఏలూరు దగ్గర కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా వైపు ఈ అల్పపీడనం వాయుగుండం వెళ్తుంది కాబట్టి, పయనిస్తుంది కాబట్టి ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ప్రభావం కూడా దాదాపుగా రేపు మధ్యాహ్నం నాటికి పూర్తిగా అది తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే ఇది తుఫాన్గా మారే అవకాశం లేదని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. కేవలం వాయుగుండంగానే బలహీనపడుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నం నాటికి వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం రేపు మధ్యాహ్నం వరకు మాత్రం ఏపీలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల దగ్గర కొంత సముద్రం అలజడిగా ఉండి వాతావరణం అంతా కూడా కొంచెం మేఘావృతమై వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టరేట్స్లో అన్ని జిల్లా కలెక్టరేట్స్లోని కూడా కంట్రోల్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సహాయక చర్యలు ఎవరికైనా అవసరమైతే వెంటనే ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయో ఆ టోల్ ఫ్రీ నెంబర్స్లో కనుక కాంటాక్ట్ చేస్తే వెంటనే అధికారులు సహాయక చర్యలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తారని కూడా తెలియజేశారు. అయితే ఉదయం నుంచి కూడా కుంభవృష్టి వర్షం కురుస్తున్న నేపథ్యంలో
ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతేనే బయటికి రండి అని చెప్పి కూడా అధికారులు తెలియజేశారు. అయితే ప్రస్తుతం స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో కొంత ఏదైతే చిన్నపిల్లల వరకు కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఉంది, ఎందుకంటే ముందుగానే అది ప్రకటించడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల మీద ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రం వర్షాల తీవ్రత భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఉండాలని చెప్తున్నారు. అయితే గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. భారీగా కుంభవృష్టి వర్షం కురిసే అవకాశం ఉంది ఏపీలో అని చెప్పి 4 జిల్లాలకి ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉత్తరాంధ్రతో పాటు అటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, బాపట్ల, ఇటువైపు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా అల్లూరి, మన్యం, ఇక్కడ అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక రేపటి సాయంత్రం వరకు కూడా వర్షాల తీవ్రత కొనసాగుతుంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ తదుపరి వాయుగుండం క్రమేపీ బలహీనపడిన నేపథ్యంలో వర్షాల తీవ్రత తగ్గుతుంది. ఏపీలో మాత్రం ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వైపు మాత్రం అంటే శ్రీకాకుళం నుంచి ఇటు విశాఖపట్నం వరకు మాత్రం ఎల్లుండి వరకు కూడా అంటే మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అనురాధ.